అని చెప్పి అప్పుడు వచ్చిన కొత్త చట్టం ప్రకారం నేను కేసు ఫైల్ చేస్తే, సరే ప్రభుత్వం వాళ్ళు కోర్టులో నాకు ఆర్డర్ ఫేవరబుల్గా వచ్చినప్పటికీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు కావాలంటే వెళ్ళని వాళ్ళు కౌంటర్ క్లెయిమ్స్ పెట్టి, ఈ సప్లై చేసినప్పుడు ఎవ్రీ 1 అవర్కి మేము మీటర్ రీడింగ్ చూస్తాం, ఈ హాఫ్ అన్ అవర్లో తగ్గిన దానికి పెనాల్టీ, ఈ హాఫ్ అన్ అవర్లో ఎక్కువైన దానికి మేము సప్లై చేయక్కర్లేదు, 10% ప్లస్ ఆర్ మైనస్ క్లాజ్ ఉన్నప్పటికీ రకరకాలుగా చిత్రహింసలు పెట్టి పేమెంట్లు ఆపేసి లిటిగేషన్ చేశారు. నేను ఏ చట్టం ప్రకారం వాళ్ళ మీద కేసు వేసానో నా బాకీలు రాలేదని, ఆ చట్టం అమల్లో ఉంది కాబట్టి నేను వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రానందువల్ల 2 క్వార్టర్లు డిఫాల్ట్ అయితే ఎన్సిఎల్టీ ఈ లెండర్స్ ఎన్సిఎల్టీకి వెళ్ళి ఈ కంపెనీలను అమ్మేశారు. మగా కొంత డబ్బు వచ్చింది. అక్కడ అసెట్ బిల్డ్ చేసాం వాళ్ళు మాట్లాడిన కంపెనీలకి. ఈ సందర్భంలో ఏమైంది, ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్స్ ముందు 1 సంవత్సరం పాటు బ్యాంక్ లోన్ డిఫాల్ట్ అవ్వకూడదని అన్ని కంపెనీలకి హోల్డింగ్ కంపెనీ ఒకటే కాబట్టి ఈ ప్రతి ఇండివిజువల్ ప్లాంట్కి సెపరేట్ పీపీఏలు ఉంటాయి కాబట్టి సెపరేట్ నేమ్స్ ఉంటాయి. వీటికి హోల్డ్కోకి ట్రాన్స్ఫర్ చేసి ఒక్క కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి అప్పులు ఇచ్చి అన్నీ అందులోనే చూపెట్టి ఆ ఇన్స్టాల్మెంట్ల కోసం డబ్బు వాడటం జరిగింది. అన్ని చెక్ ట్రాన్సాక్షన్సే. ఇట్ ఈస్ ఓన్లీ ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ అన్ అఫెన్స్, ఇట్ ఈస్ నాట్ అన్ అఫెన్స్. ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ అన్ అఫెన్స్, అది కాంపౌండబుల్, దానికి ఏదో కొంత పెనాల్టీ ఉంటుంది, బట్ అది కూడా ఉండే అవకాశం లేదు. బట్ ఎప్పుడైతే డిఫాల్ట్ కంపెనీ వాళ్ళు అసెట్లు అమ్మారో ఆ బ్యాలెన్స్ అమౌంట్ నేను కట్టలేదు కాబట్టి, నేను అంటే కంపెనీ ఈజ్ అన్ ఇండివిజువల్, నేను వన్ ఆఫ్ ది షేర్ హోల్డర్ని. నాకు ఎంతోమంది ఫారిన్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. అసలు మా సొంత డబ్బు చాలా ఎక్కువ పోయింది ఈ బ్యాంక్ డెట్ కన్నా. నేను తీసుకొచ్చిన ప్రైవేట్ ఈక్విటీ అమౌంట్ ఐ లాస్ట్ మచ్ మోర్ దాన్ ద డెట్. సరే, ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, కొద్దిమంది నా అభిమానులు బాధపడతారేమో, నేనేదో బ్యాంకుల్ని దోచాను అనుకుంటారేమో. నా డబ్బులే పోగొట్టుకున్నా. నేను పుట్టటమే గోల్డెన్ స్పూన్తో పుట్టా, అత్యంత ఐశ్వర్యంలో పుట్టా. ఇప్పటికి నా జీవన విధానంలో పెద్దగా మార్పు ఏమీ లేదు. అప్పుడు పంది మాంసం అమ్ముకునే వాళ్ళు ఇప్పుడు 500 కోట్లు 1000 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్లే కట్టుకుంటున్నారు తప్ప, మేము అప్పుడు బాగానే ఉన్నాం, ఇప్పుడు బాగానే ఉన్నాం, అంతే తప్ప ఒకప్పుడు పంది మాంసాలు అమ్ముకోలేదు. ఇప్పుడు మరీ ఫిల్తీ రిచ్ రాజకీయాల్లో కన్నాలేసి సంపాదించుకోలేదు. ఇది ఎవరికి చెప్తున్నానో ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకుంటే మంచిదే. సో ఇది క్లారిఫికేషన్. ఇక ఈ పేపర్లో ఈ మధ్యన ఎక్కువగా ఏం రాస్తున్నాడు, రఘురామకృష్ణరాజు 420. సరే, 3 కేసుల్లో వాడే పెట్టించిన కేసుల్లో, అంటే ఒక ఆజానుబాహుడైన ఎంపీ ద్వారా పెట్టించిన కేసుల్లో ఓకే 3x420 అనుకుందాం ఊరికి ఆ లెక్కల్లో. జగన్మోహన్ రెడ్డి 11 కేసుల్లో 420. సరే, 11 అదొక యాదృచ్ఛికంగా ప్రతి దగ్గర 11 వస్తుంది. 11 కేసుల్లో జగన్మోహన్ రెడ్డి 420. మరి సాక్షిలో అతని వాటా అమ్మేసుకున్నాడా మరి ఏంటో నాకు తెలియదు. కానీ రఘురామకృష్ణరాజు 420 3 కేసుల్లో అని చెప్పి మాట్లాడాలంటే సిగ్గుండాలి కదా. ఆ పత్రిక యజమాని మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత అప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు, అర్థమైందా, ప్రస్తుత అప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు. అలాగా 11 కేసుల్లో 420గా ఉండి ఈ రకంగా కేవలం, అంటే అతని స్టాండర్డ్లో కేవలం ఉంటే రాసుకుంటావా? జనాలు అసహించుకోవట్లా. సరే, ఎవరో మాట్లాడారు,
అమ్మ బాబోయ్, రేపో మాపో అరెస్ట్ అయిపోతాడు, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, సుప్రీంకోర్టు ఏం చెప్పిందిరా? సరే, అది దొబ్బింది ఎప్పుడో మీకు. ఏం చెప్పింది సుప్రీంకోర్టు? ఒక బంచ్ ఆఫ్ కేసుల్లో ఇన్వెస్టిగేషన్ యాక్చువల్గా అయిపోయింది. ఆ రెండిట్లో 2020లో జగన్మోహన్ రెడ్డి పేపర్ చూసుకుంటేనే తెలుస్తుంది. తర్వాత మొన్న ఎలక్షన్ ముందు కూడా ఇయే రాసేవాడు, ఇయే రాసి నాకు సీట్ రాదనేవాడు. 2020లోనే రాశారని చెప్పి ముందు చెప్పాను కదా. అది రాస్తూనే వెళుతూ అప్పుడు కూడా ఇదే రాసి ఇదే పాయింట్ నేను నా ఎలక్షన్ ఎఫిడవిట్లో పెడితే, ఈ కేసుల గురించే నా ఎలక్షన్ ఎఫిడవిట్లో కూడా రాస్తే, అయ్యి బాబాయ్ చూసారా ఇన్ని కేసులు ఉన్నాయని చెప్పి మళ్ళీ రాసి నాకు సీట్ రాదని రాసి, సీట్ ఇవ్వకూడదని వాళ్ళు డిసైడ్ అయిపోయారని రాసి, ఒకవేళ సీట్ ఇచ్చినా నాది 3వ స్థానం అని చెప్పి రాసి, ఇండిపెండెంట్కి కూడా అలే డబ్బులు ఇచ్చి ఇన్ని చేసి ఏం పీకారా? ఈ ఉండి నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడు 32,000 దాట్ల మెజారిటీ, దాన్ని 56,777కి తీసుకెళ్ళే సువర్ణావకాశం నాకు ఇచ్చారు. అప్పుడు ఓడిపోతామని అన్నారు, 20 నుంచి అరెస్ట్ అవుతామని అన్నారు. మధ్యలో అది తెలంగాణలో ఆ పోలీసు అతనే విత్డ్రా చేసుకున్నాడు మొన్న, తప్పైపోయిందని. ముస్లిం ఫారూక్ అన్నవాడితో నా మీద నన్ను లేపుకెళ్ళిపోవటానికి స్కెచ్ చేసి ఆన్ని నా సిఆర్పిఎఫ్ వాళ్ళు అప్పచెప్తే నా మీద కేసు పెట్టించి ఇక్కడ కోర్టులో మేనేజ్ చేసి, సరే ఫైనల్గా సుప్రీంకోర్టులో నాకు బెయిల్ వచ్చింది. సరే మొన్న కేసు కూడా క్లోజ్ అయింది. అప్పుడు కూడా ఇదిగో అరెస్టు, అదిగో అరెస్టు, తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది అని చెప్పి వాగేవాళ్ళు.